క్షీణించుచున్నాను, నీ తట్టు నా కరము నీ చాపుచున్నాను. ఎండిన భూమి వలె క్షీణించుచున్నాను, నీ తట్టు నా కరము నీ చాపుచున్నాను. స్వరమెత్తి చెప్తామా? జీవితంలో ఏది ప్రయోజనం లేకుండా సహాయం కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. దేవుడు, ఈరోజు నువ్వు ప్రార్థిస్తూ ఉంటే నీ జీవితంలో కార్యం జరిగించే దేవుడు అండి. నువ్వు ఆయన వెతుకుతూ వస్తే నిన్ను నడిపించే దేవుడు అండి, నిన్ను బలపరిచే దేవుడు. నీ చెయ్యి విడిచిపెట్టాడు ఆయన, నిన్ను త్రోసివేయడు ఆయన. ఆయన దగ్గరకు వచ్చిన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎంతమంది మాటగా హృదయంలో ఉన్న కేకగా చెప్పగలుగుతారు, విడిచిపెట్టద్దా నన్ను. పట్టుకోయా, చేయి పట్టుకోయా, నన్ను విడిచిపెట్టద్దయ్యా. ఈ జీవితం ఇలా వద్దయ్యా, నీ చిత్తంలో వెళ్ళాలి, నీ మహిమాంతమే ఉండాలి. నాలుగునవాడు నీవెనయ్యా. నీ ఆత్మవర్షము నాకు కావాలి ప్రభా. నా జీవితంలో నీ సన్నిధి సమాధానము కావాలి ప్రభా. నా జీవితంలో నేను చిగురించాలని ఆశపడుతున్నాను. నా ద్వారముగా ఇతరులు నీ దగ్గరగా రావాలయ్యా. నా ద్వారంగా నీ ప్రేమ ఇతరులకి తెలియజేయబడాలి ప్రభా. నన్ను
మలచయ్యా, నా జీవితాన్ని మలచు ప్రభా, నా జీవితాన్ని బాగు చేయ్యా. దేవుడు వేయడు, నా జీవితంలో తిరిగి ఇచ్చే దేవుడు వేయడు. అలాగే ఇద్దరిద్దరుగా కలిసి ప్రార్థన చేయబోతున్నామండి. సంఘంగా ప్రార్థన చేస్తాము, చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ మనం దేవుని చేతులకు సమర్పించిన వారు అయితే మీ పక్కన ఉన్న వారు తిరిగి ఇద్దరిద్దరుగా కలిసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దామా? భార్య భర్తలు అయితే పర్వాలేదు, లేకపోతే స్త్రీలు పురుషులుగా కలిసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి.